ఇప్పుడు మనం మట్కా మటన్ తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. మటన్, ఉల్లిపాయలు, టమాటాలు, గోధుమ పిండి, పెరుగు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, తోక మిరియాలు, సాజీరా, బ్రౌన్ ఆనియన్స్, మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు మనకి కావాలి. ప్రాసెస్ చిన్నదే, టైం మటుకి మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. సో ఫస్ట్ మనం మటన్ని మ్యారినేషన్ చేసుకుందాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో మనం మటన్ వేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 కిలో మటన్ తీసుకున్నాం. బిర్యానీకి ఏ సైజులో పీసెస్ కొట్టిస్తామో ఆ సైజులో కొట్టించాను అనమాట. ఉప్పు వేసాను, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసేసి మ్యారినేషన్ అనమాట. సింపుల్ మ్యారినేషన్. ఫస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మనం ఆయిల్ వేసుకుంటాం. కొద్దిగానే ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ తీసుకుని జస్ట్ అప్లై చేసేసేయాలి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం అప్పటికప్పుడు మసాలా తయారు చేసుకోవాలి. మటన్ కర్రీ చేసినా, బిర్యానీ చేసినా, ఇలా ఏదైనా కుండలో కర్రీ చేసినా సరే అప్పటికప్పుడు మసాలాలు ఎప్పుడు మనకి ఆ ఫ్లేవర్ని చాలా బాగా ఇస్తాయి. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని మసాలా తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మసాలా చేసుకోవడానికి మనకి కావాల్సింది ఈ ప్లేట్లో చూడండి. దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, నల్ల ఇలాచి, బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, లవంగాలు, సాజీరా, అలాగే తోక మిరియాలు, ఎండుమిరపకాయలు మనకు కావాలి. ఇలాచి తీసుకున్నాను. అయితే ఇందాక ఫస్ట్ నేను ఈరోజు స్టార్టింగ్ చెప్పడమే ఇంట్లో మనం చెట్లు పెంచుకోవచ్చు అని చెప్పాను కదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో చందంపేట అని మెదక్ దగ్గర ఉంటుంది. మా ఫ్యాక్టరీలో, అంటే మా డాడీకి ఫ్యాక్టరీ అండి, అదేంటంటే ముత్యాలకి హోల్స్ వేస్తారనమాట. సో ఫ్యాక్టరీలో మధ్యలో ఏంటి అంటే మండుగా ఉన్న ఇల్లులు ఉంటాయి చూసారా, అలా ఉండేది మా ఫ్యాక్టరీ. ఏంటంటే లోపలికి వెళ్ళగానే ఇట్లా చుట్టూతా పని వాళ్ళు కూర్చొని వాళ్ళు ముత్యాలు వేసేవాళ్ళు అనమాట. మధ్యలో మటుకి ఒక పెద్ద జామ చెట్టు, అలాగే ఇలాచి చెట్టు ఉండేది. మా డాడీ ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ చెట్టు తీసుకొచ్చి, మొక్క తీసుకొచ్చి పెడితే చాలా పెద్దగా అయింది, కానీ పూత వచ్చేది, రాలిపోయేది. అయితే మన టెంపరేచర్కి రాదంట. చాలా ట్రై చేసాము. లవంగాలు వచ్చేవి, అవి చిన్న చిన్నగా వచ్చేవి కానీ పడిపోయేవి. బట్ ఆ చెట్టు చుట్టుపక్కల వెళ్తే కనుక ఆ సువాసన అసలు ఎంత బాగుండేదంటే, ఇట్లా ఆకులు తీసుకొని ఇలా అంటే చేతికి ఆ మంచి ఫ్లేవర్ తగలేదనమాట. కానీ ఇలా కంప్లీట్గా ఇలాచీలు అవ్వడం మటుకి నేను ఎప్పుడూ చూడలేదు. తర్వాత ఇంకా మేము ఆ ఊరు నుండి షిఫ్ట్ అయిపోయాము. ఆ చెట్టు తీసారో ఉన్నారో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు నేను చూసాను లవంగాలు, యాలకుల చెట్టు. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్లో చూస్తుంటే వీడియోస్లో ఎలా పెంచాలి లవంగాలు, యాలకులు కూడా మనం ఇంట్లో పెంచుకోవచ్చు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఇప్పుడు చెప్తున్నారు. ఆ గ్రోయింగ్ అంతా ఇప్పుడు వింటున్నాను, కానీ చిన్నప్పుడు తెలిసి నేను వాటిని కాపాడుకునేదాన్ని నిజంగా. అండ్ ఇందులో మనం నల్ల ఇలాచి ఒకటి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, ఇవి రెండు ఒకదానికే వస్తాయండి. ఇలా వస్తుంది యాక్చువల్లీ జాజికాయకి. తర్వాత జాపత్రిని సపరేట్ చేసి జాజికాయని ఇలా సపరేట్గా అమ్ముతారనమాట. ఒకటే స్పైస్లో 2 స్పైసెస్ వస్తాయి మనకి. లవంగాలు, సాజీరా, అలాగే ఇలా ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. వీటిని మనం చిన్న మిక్సీ జార్లో తీసుకుందాం. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో నేను నూనె వేస్తున్నాను. కొద్దిగా నూనె ఎక్కువ వేస్తున్నాను. ఇది మటుకి మంచిగా వేడవ్వాలి. నూనె బాగా వేడెక్కాలి. ఇప్పుడు పీసెస్ పెట్టుకుందాం. చూడండి, అంత వేడిగా ఉండాలి. మంచిగా వేయించాలి. కంప్లీట్గా మటన్ అయితే ఉడకదు, బట్ మీట్ని మనం బ్రౌన్ చేయాలన్నమాట చుట్టూ. ఒక సైడ్ వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ మసాలా దినుసులన్నీ చక్కగా వేయించుకొని పెట్టుకున్నాం కదా, మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నాం. మసాలా పొడి చేసుకోవాలి. మటన్ ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. పెద్ద మంటలో వేయించుకోవాలి. కొంచెం లైట్గా ఆ కలర్ రావాలి మనకి. ఇంకో
సైడ్ మటన్ వేగే లోపల మనం గోధుమ పిండిని కొంచెం తడుపుకోవాలి. దీంతో మనకి పని ఉంది. ఏం చేయాలి అన్నది నేను మీకు చెప్తాను. ఇందులో ఉప్పు ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చపాతీ పిండిలాగా తడుపుకోవడం. బిర్యానీ చేసేటప్పుడు దమ్కి ఇలా పెడతాం కదండి పిండి, ఇప్పుడు కూడా మనం అలాగే పెట్టుకోబోతున్నాం అన్నమాట. పిండి తడిపి పక్కన పెట్టేసాను. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా ప్రాసెస్. కుండని చాలామంది డ్రైగా ఉన్నప్పుడు పొయ్యి మీద పెడితే అది పగిలిపోతుంది. మొత్తం వాటర్తో కడిగి పెడితే ఏం పగలదు, లేదా నూనె వేసేసి అప్పుడు పొయ్యి మీద పెట్టాలన్నమాట. ఒక్కసారి ఇక్కడ వెల్లుల్లి ఉంది, దీన్ని నేను క్రష్ చేసుకుంటాను. క్రష్ చేసుకున్న వెల్లుల్లి కుండలో వేసేద్దాం. అలాగే పచ్చిమిర్చి, కట్ చేసుకున్న టమాటా, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకొని రఫ్గా వేసేసుకోవడం అంతే. అలాగే ఉల్లిపాయలు, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా, పసుపు, పెరుగు, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొన్ని ఇప్పుడు వేస్తున్నాను, కొన్ని లాస్ట్కి గార్నిష్ ఉంచుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంత బాగా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ మటన్ పీసెస్ని ఇందులో పెట్టేసుకోండి. ఇలా మనం ఫ్రై చేసుకున్న ఆయిలే వేసుకోవాలి. ఇందులోనే మటన్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేయండి. మటన్ సగం మునిగేంత వరకు వాటర్ వేసి అన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి ఉంది కదా, దీన్ని ఇలా పాములాగా పొడువుగా చేసుకోవాలి. పిల్లలు ఉంటే కనుక వాళ్ళతో ఇలా చేయించండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. చిన్నగా పెట్టేసి 45 నిమిషాల నుండి 55 నిమిషాల వరకు అలా చిన్న మంటలో మనం దమ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అయిందండి. సో ఇప్పుడు మనం చూడండి, చక్కగా ఉడికిపోయింది. అంతే, మటన్ మంచి కుక్ అయిపోతుంది. అసలు చాలా యమ్మీగా ఉంటుంది. మట్కా మటన్ రెడీ అయిపోయింది. పైనుండి కొంచెం మనం ఇలా బ్రౌన్ ఆనియన్స్,
అల్లంతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి బిర్యానీతో పాటు కూడా ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ నాన్, రోటీ, జొన్న రొట్టె, పుల్కా దేంతో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మట్కా మటన్ తయారీ విధానం. ముందుగా మటన్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, నూనె వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో ఇలాచి, నల్ల యాలుక, అనాస పువ్వు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, సాజీరా, ఎండుమిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి మ్యారినేట్ చేసుకున్న మటన్ ని రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి. కుండ గిన్నెలో క్రష్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, పసుపు, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్ వేసి కలుపుకొని ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ కూడా అందులో పెట్టి కొద్దిగా నూనె కూడా పోసి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి గోధుమ పిండిని చూపిస్తున్న విధంగా గిన్నెకంతా పెట్టి మూత పెట్టి ఒక 45 నిమిషాల నుండి 55 నిమిషాల వరకు దమ్ పెట్టుకోవాలి. ఇలా దమ్ చేసిన తర్వాత మూత తీసి బౌల్లోకి తీసుకొని పైనుండి బ్రౌన్ ఆనియన్స్, అల్లంతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మట్కా మటన్ రెడీ అవుతుంది.